నమస్తే. వెల్కమ్ టు మధు ఛానల్. సండే అంటే స్పెషల్‌గా ఉండాలి కదండీ! అందుకనే నేను ఈరోజు సండే స్పెషల్‌లో నార్త్ ఇండియన్ స్టైల్ రెసిపీస్ తయారు చేశాను. స్పెషల్ టేస్ట్‌తో కొంచెం నా క్రియేషన్‌తో ప్రిపేర్ చేశాను. అవేంటో చూసేద్దాం పదండి. ముందుగా బ్రేక్‌ఫాస్ట్‌లో చోలే భటూరాలో భటూరా అంటే మనం గోధుమ పిండితో పూరీలు చేస్తాం కదా! అలా కాకుండా మైదా పిండితో పరోటాల్లాగా పొరలు పొరలు వచ్చే విధంగా చేసి వాటిని డీప్ ఫ్రై చేస్తారు. అదే భటూరా. కొంచెం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తారు. బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత చక్కటి వేడివేడిగా ఉండేటువంటి ఆ తర్వాత లంచ్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్యలో చాలా అంటే చాలా ఫ్రెష్‌గా, టేస్టీగా ఉన్నటువంటి జామకాయలు ఇలా ఉప్పు, కారం కలిపి వాటి మీద వేసి పిల్లలకైతే ఇచ్చాను. మామూలుగా ఎలా ఉన్నవి ఎలా తినండ్రా అంటే, కాదు ఉప్పు, కారం వేసి ఇవ్వమని మా పిల్లలైతే అడిగారు. అందుకోసం వాళ్ళ కోసం ఉప్పు, కారం కలిపి వేసి ఇచ్చాను. వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. ఆ తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేశాను. లంచ్‌లో అయితే పంజాబీ స్టైల్ దాల్ తడకా చేశాను. దీనిలో స్పెషల్ ఏంటంటే, ఈ రెసిపీలో కొంచెం మార్పు చేసి నా ఓన్ క్రియేషన్‌తో నాకు అవైలబుల్‌గా ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్‌తో చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ప్రిపేర్ చేశాను. ఈ దాల్ మఖానా రెసిపీ చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ దాల్ మఖానా రెసిపీకి కాంబినేషన్‌గా ఇంకా కొంచెం స్పెషల్‌గా ఉండాలి అనేసి జీరా రైస్ ప్రిపేర్ చేశాను. ఎందుకంటే ఈ దాల్ మఖానా కొంచెం హెవీగా ఉంటుంది కదా! దానికి సూటబుల్‌గా జీరా రైస్ ప్రిపేర్ చేశాను. దాల్ మఖానా అనేది నార్మల్ రైస్‌తో కన్నా ఈ జీరా రైస్‌తో తింటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేయండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇంకా పిల్లలకి మనం హెల్తీగా తినిపించామన్న ఆనందం కూడా ఉంటుంది. వీటిని ఈ విధంగా సర్వ్ చేయండి, బాగుంటుంది టేస్ట్. చక్కగా ఫ్రెష్‌గా ఉన్నటువంటి బీట్రూట్ స్లైసెస్, కీరా ఉంటే కీరా, క్యారెట్, ఆనియన్ సలాడ్లా పెట్టేసేస్తే చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ దాల్ మఖానాని జీరా రైస్, దాల్ మఖానా ఇంకా కొంచెం గడ్డ పెరుగు కూడా వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ఈ విధంగా లంచ్ ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా. ఈ పూర్తి రెసిపీస్ అన్నీ కావాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి. నేను ఇది అనుకోకుండా దీన్ని షూట్ చేశాను. ఈ పూర్తి రెసిపీ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.